నేను ఇంకొక క్షమించడానికి తప్పు కూడా చేశాను. ఇప్పుడు కూడా చెప్పకపోతే నేను మనిషినే కాదు. ఆ తప్పేంటో మాకు తెలుసు. నువ్వు మా పర్సనల్ విషయాలన్నీ రాజశేఖర్ అంకుల్కి సంజనాకి కొరియర్ లాగా మోస్తున్నావని పవిత్రకి ముందే తెలుసు. అవునా పవిత్ర? ఈ మధ్య తెలిసింది. నేను మీకు ద్రోహం చేశానని తెలిసినా కూడా నన్ను నిలదీయలేదు, నన్ను జాబ్ నుంచి తీసేయలేదు. ఇంటికి పిలిచి శాలరీ ఇవ్వడమే కాకుండా నా ఫ్యామిలీకి బట్టలు కూడా కొనిచ్చావు. నాకు కష్టం ఉందని ఒక్క మాట నీకు చెప్పానో లేదో, ఒక్క క్షణం ఆలోచించకుండా నాకు జాబ్ ఇచ్చావు. నీలాంటి మంచి మనిషిని నేను మోసం చేశాను. నాకు నీ ముందు నిలబడే అర్హత కూడా లేదు. నేను జాబ్ మానేస్తాను. సారీ పవిత్ర, సారీ. కన్నీళ్ళు బాధని బయటకు పంపిస్తుంది. పశ్చాత్తాపం చేసిన తప్పుకి గుణపాఠం నేర్పిస్తుంది. తొందరపాటు అందరినీ ఇబ్బందులకు గురి చేస్తుంది. నువ్వు ఆవేశపడి జాబ్ మానేస్తే నీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. వద్దు విద్య, నువ్వు ఉద్యోగం మానేయద్దు. ఎంత జరిగినా మళ్ళీ మనకి తన జాబ్లో ఉండడం అవసరమా? ఆల్రెడీ చచ్చిన పాముని ఇంకా ఎందుకు చావగొడతావు? తనిప్పుడు రియలైజ్ అయింది, చేసింది తప్పని తెలుసుకుంది. విద్య జాబ్ మానేస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కష్టంగా ఉంటుంది. విద్య, నువ్వు ఈ జాబ్ చేయి. అలాగే నేను చెప్పింది కూడా చెయ్యి. చెప్పు పవిత్ర, ఏం చేయమంటావు? నేను ఏదైతే చెప్పమని చెప్తామో అది యాజ్ ఇట్ ఈస్గా రాజశేఖర్ అంకుల్కి చెప్పు. అది చాలు.